భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకి మరో ర్యాకెట్ నింగిలోకి పంపుతున్నారు. భూ పరిభ్రమణంలో జరిగే మార్పులు అంటే ఇటు అనుకోకుండా సునామీలు కావచ్చు, లేదా భూభాగం లోపల వచ్చే మార్పులు కావచ్చు. వీటన్నింటినీ ప్రతి వారానికి ఒకసారి స్కాన్ చేసి ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్‌లో ఇటు సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అసలు భూ పరిభాగంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ర్యాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జిఎస్ఎల్వి F-16 నుంచి ఈ ప్రయోగం జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు సులూరుపేటలోని చంగాలమ్మ టెంపుల్ ఆలయంలో మొత్తం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యి, అదేవిధంగా తిరుమల కూడా పూజలు పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. ఇక రేపు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క రాకెట్ ప్రయోగానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అదేవిధంగా అమెరికాకు చెందిన నాసా, ఈ రెండు కలిసి ఈ యొక్క రాకెట్ను నింగిలోకి పంపుతున్నాయి. దీని పేరు నిస్సార్ అని నామకరణం చేశారు. దీని ద్వారా మొత్తం భూ పరిభ్రమణలో వస్తున్న మార్పులు, భూగోళంలో ఏం జరుగుతుందో ప్రతి రోజుకి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఓ అద్భుత రాకెట్ ప్రయోగానికి కూడా ఇటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. అమెరికాకి చెందిన నాసా రూపకల్పన చేసిన నిస్సార్ ఉపగ్రహ ప్రయోగానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించి ఈ నెల అంటే రేపు 30వ తేదీ సాయంత్రం తిరుపతి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో రెండవ ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇస్రో శాస్త్రవేత్తలు మొదట అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధాన పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి నిస్సార్ ఉపగ్రహ ప్రయోగం జూన్ నెలలోనే జరగాల్సి ఉంది. అయితే పిఎస్ఎల్వి C-61 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగం వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. నిస్సార్ డ్యూయల్ రాడార్ సిస్టమ్ను తిరిగి ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ బ్యాండ్ సింథటిక్ ఎనర్చర్ రాడార్ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ను నాసా రూపొందించాయి. ఈ రెండు రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిసెప్టర్ యాంటెన్నాను కలిగి ఉంటాయి. సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాంకేతికతను కలిగి ఉంది. ఇది మేఘాలను దాటిన తర్వాత కూడా సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టగలదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ప్రయోగంలో నాసా అందించిన ఇతర కీలక పరికరాలు ఇంజనీరింగ్ పేలోడ్ డేటా సబ్ సిస్టమ్, హై రేట్స్ స్పైన్స్ డౌన్ లింక్ వ్యవస్థ, జిపిఎస్ రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డులు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉంది. నిస్సాన్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు మొత్తం భూమిని స్కాన్ చేస్తుందని ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ప్రతి కదలిక లేదా మార్పులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. బెంగళూరులోని యుఆర్ రావు స్పేస్ సెంటర్ URSCలో శాటిలైట్ను రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శాటిలైట్ నుంచి పొందిన డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలకు ఫ్రీగా అందుబాటులోకి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా లభించిన డేటాను ఎవరో సులభంగా దొంగిలించిన విధంగా నాసా దాన్ని క్లౌడ్లో స్టోర్ చేస్తుంది. నిస్సార్ ఉపగ్రహం బరువు సుమారు 2800 కిలోలు ఉంటుందని తెలుస్తూ ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఆధునిక రాడార్ ఇమేజింగ్ ద్వారా అంతరిక్షం నుంచి భూ ఉపరితలాన్ని చాలా స్పష్టంగా చూడగలదు. సింపుల్గా చెప్పాలంటే నిస్సార్ శాటిలైట్ ఎక్కడో ఆకాశం నుంచి సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టి దానినే 3D రూపంలో చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నెల్లూరు నగరంలోని భుజబెజ నెల్లూరు వద్ద గల సైన్స్ ఎగ్జిబిషన్ వద్ద మనం ఉన్నాము. అసలు ఈ నిస్సార్ ఉపగ్రహం వల్ల ఉపయోగాలు ఏమిటి, దీని యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది అని మొత్తం మనతో మాట్లాడడానికి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో ఒక అధికారి మన వద్ద ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి ఈ యొక్క నిస్సార్ ఉపగ్రహం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన సైన్స్ ఎగ్జిబిషన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన ఉపగ్రహం యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి, లాభ నష్టాలు ఏమిటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, భూమిని ఏ విధంగా స్కాన్ చేస్తుంది, అసలు భూమిని స్కాన్ చేయటం ఏమిటి, ఇది ఒక వినడానికే విచిత్రంగా ఉంది. ఇలాంటి విషయాలన్నీ మనతో పాల్పంచుకోవడానికి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో ఉండే ముఖ్యమైన అధికారి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ నిస్సార్ ఉపగ్రహం యొక్క లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, దీని పనితీరు ఎలా ఉంటుంది, అసలు అమెరికాతో మన భారత్ ఎందుకు టైఅప్ అయింది అని పూర్తి విషయాలు మనతో మాట్లాడడానికి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ అధికారి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారు మనం వద్దున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి అసలు ఏమిటి ఈ యొక్క నిస్సార్, అసలు పేరు వినడానికే వెరైటీగా ఉంది, భూ పరిభ్రమణ గురించి చెబుతుంది అంటున్నారు, అదేవిధంగా సునామీలు, అదేవిధంగా ఇంకా రకరకాలుగా భూ పరిభ్రమణకు సంబంధించిన విషయాలన్నీ ఈ రాకెట్ ద్వారా తెలుస్తుంది అంటున్నారు. ఏంటి మామూలుగా ఇస్రో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం చూస్తే
ఏంటంటే ఇది ఈ ఉపగ్రహం అనేది 747 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోసన్ పోలార్ ఆర్బిట్ అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఇది ఉత్తరం నుంచి దక్షిణంగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సూర్యోదయం సూర్యాస్తమయాలు ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో, ఇప్పుడు సూర్యుని యొక్క వెలుతురు భూమి మీద పడ్డప్పుడు ఆ పగటి సమయాన్ని రాత్రి సమయాన్ని వేరు చేసేటువంటి ఒక గ్రేట్ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే సూర్యాస్తమయం ఒక సర్కిల్ అనుకుంటే, సూర్యోదయం ఒక సర్కిల్ అనుకుంటే దాని పెద్ద గ్రేట్ సర్కిల్ అంటాం. సూర్యాస్తమయం సూర్యోదయం మధ్య తిరిగే ఆ సమయంలో 6 to 10 AM లేదా ఈవినింగ్ 6 to 10 PM మధ్య ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే నాసా, ఇస్రో కలిసి చేశారు. దీన్ని పైకి పంపించడం అనేది బాధ్యత వచ్చేసి ఇస్రో చేస్తే, దాన్ని యొక్క చిత్రాలు తీయడం, దాన్ని రాడార్స్ని కంట్రోల్ చేయడం అనేది నాసా చేస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం జీవ సంబంధమైన బయోస్పియర్ ఉంటుంది కదా, భూమి మీద బయోస్పియర్ ఉంటుంది. ఈ బయోస్పియర్లో టెంపరేచర్ జోన్ ఉంటుంది, సమశీతోష్ణ మండలం ఉంటుంది, ధ్రువ మండలం ఉంటుంది. సమశీతోష్ణ మండలంలో గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ గురించి పరిశోధిస్తుంది. అలాగే ధ్రువ ప్రాంతంలో వచ్చేసి అంటార్కిటిక్ కణాల మంచు, గ్రీన్లాండ్లో ఉన్న మంచు, అలాగే టెక్టానిక్ ప్లేట్స్, ఇవన్నీ కూడా అవి పరిశీలిస్తుంది. అది 12 రోజులకు ఒకసారి ఒక ప్రాంతాన్ని స్కాన్ చేస్తుంది. అంటే ఇది మైక్రోవేవ్ లాగా స్కాన్ చేయడం, అంటే ఫోటోగ్రఫీ లాగా ఉండదు. ఇది ఒక స్కానర్ స్కాన్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే హై ప్లెక్సల్స్లో ఉండే ఇమేజెస్ ఫామ్ అవుతాయన్నమాట. దీని యొక్క మొత్తము పీరియడ్ వచ్చి 5 years అని చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మనం పరిశీలిస్తే ఒక రైతు మన భారతదేశంలో ఎంత క్రాప్ ఈ సంవత్సరం వేయబడింది, అంటే క్రాప్ అంటే వరి కావచ్చు, కూరగాయలు కావచ్చు, గోధుమ పంటలు కావచ్చు, ఇలాగ ప్రపంచం మొత్తం మీద ఎంత క్రాప్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నదులు ఉన్నాయి, ఇక్కడ భూకంపాలు, సునామీలు. సునామీ భూకంపాలు ఎందుకు వస్తాయంటే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయన్నమాట, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటాము. ఆ పలకలు కదిలినప్పుడు సునామీలు వస్తాయన్నమాట. సో అలాంటివి ఈ ఉపగ్రహం ద్వారా పరిశీలించవచ్చని వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఒక ఉపగ్రహంని రూపొందించి 2 దేశాలు కలిసి పనిచేస్తూ నడవడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇది ఏంటంటే మొత్తం బయోస్పియర్ మీదే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ధ్రువ ప్రాంతాల వద్ద చూసినప్పుడు 6 నెలల పగలు ఒక ఏరియాలో ఉంటే 6 నెలల చీకటి ఒక ఏరియాలో ఉంటుంది. సో ఫోటోగ్రఫీస్ కూడా అక్కడ తీయాలంటే మంచుతో నిండి ఉంటుంది, కష్టమైన పని. కాబట్టి పైనుంచి గ్లేషియర్స్ అంటాం, మంచు పలకలు కరిగిపోవడం కావచ్చు, అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫోటోగ్రఫీ తీసి టోటల్గా లైఫ్కి సంబంధించిన అంశాలని దీంట్లో పరిశోధించవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తానికి ఈ ప్రత్యేకంగా ఏంటంటే మైక్రోవేవ్ రేడియేషన్ ద్వారా స్కాన్ చేస్తామని చెప్పడం జరిగింది. దీని ద్వారా హై పిక్సెల్స్ వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ధ్రువ ప్రాంతాలను వాళ్ళు ఎక్కువగా దీని మీద మెన్షన్ చేయడం జరుగుతూ ఉన్నది సార్. ఫైనల్గా ఈ నిస్సాన్ ఉపగ్రహం సక్సెస్ అయితే ఉపయోగాలు ఏమిటనేది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఇక్కడ ఉపయోగం అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఉందనుకోండి, నెల్లూరులో అందరూ వరి వేశారు. వరి వేసినప్పుడు అది ఎంత ఏరియాలో వరి వేస్తే ఇప్పుడు ఫోటోసిన్సిస్ అంటాం, వచ్చే సన్లైటు, వర్షాల వల్ల పడ్డ నీరు, ఇవన్నీ కొత్త ఆహార పదార్థం తయారవుద్ది. మనం తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలు తయారవుతాయి. సో ప్రపంచం మొత్తం మీద పంట అనేది అన్ని సమపాలల్లో తయారవ్వాలి. ఇప్పుడు నెల్లూరు అంతా వరేసి, లేదా ఆంధ్రప్రదేశ్ అంతా వరేసి, లేదు భారతదేశం అంతా వరి ఎక్కువ క్రాప్ ఉన్నప్పుడు మనకి అంటే కూరగాయలు కావచ్చు, వేరే ఐటమ్స్ అనేవి సన్లైట్, వాటర్ ద్వారా తయారుగావు. అంటే పదార్థం అనేది తయారవడంలో సమపాలల్లో తయారు చేయడానికి అవకాశం ఉందా లేదా అనేటి ఒక డేటా కలెక్షన్ అయితే దొరుకుతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం.
అది ముఖ్యమైనది. పంట గురించి చెప్పారు కాబట్టి జీవ సంబంధమైనది. అలాగే ఫారెస్ట్కి సంబంధించిన ఏరియాస్ కూడా అంటే వాళ్ళు ల్యాండ్ మీద ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అది ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఒక డేటాని తీసుకొని ప్రజెంట్ ఒక 5 ఇయర్స్ డేటా తీసుకొని భూమి మీద ఎలాంటి మార్పులు జరిగాయని ఒక పెద్ద పరిశోధన అవ్వచ్చు, కేస్ స్టడీ కావచ్చు, లేదా మానవాళికి ఉపయోగ విధంగా తయారు చేయడానికి వాళ్ళు ప్రణాళికలు రూపొందించినారు. ఏది ఏమైనప్పటికీ అవి అక్కడికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసి ఆ డేటాని వీళ్ళు విశ్లేషించి అప్పుడు మాత్రం మనం ఫలితాలని మనం ఆలోచించవచ్చు. మొత్తానికి అవి పెద్ద చిత్రాలు, ఇమేజెస్ పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు వాతావరణం అనేది చాలా పెద్ద మార్పులు సంభవిస్తున్నాయి. ఎల్నినో, నాలినో అంటాం. ఎల్నినో అంటే లానినో అనేవి కూడా మనకి కొన్ని అర్థం కావు. ఎందుకంటే దక్షిణ అమెరికాలో ఆ చిలీ మధ్యలో అప్పుడప్పుడు టెంపరేచర్ ఎక్కువ సంభవించడం ద్వారా ఈ ఎల్నినోస్ అనేవి వస్తున్నాయి. ఈ ఎల్నినోస్ వచ్చినప్పుడు వాతావరణంలో పెద్ద డిస్టర్బెన్స్ ఉన్నది. 5 సంవత్సరాలు ఒక్కోసారి వర్షాలు పడవు. దానికి వ్యతిరేకంగా లానినో ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు భూకంపాలు కావచ్చు, సముద్రం కావచ్చు, ఈ ఏదైతే అట్మాస్ఫియర్ కావచ్చు, లిథోస్ఫియర్ మీద ఉండేవి ఇవి పరిశీలించడానికి ఒక డేటా ఏదైతే ఉందో అది మంచిగా మానవాళికి మన మనుగడ సాధించడానికి ఒక ప్రయోగపూర్వకమైందని నాకు అనిపిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఇటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కావచ్చు, అమెరికా చెందిన నాసా కావచ్చు, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ యొక్క రాకెట్ని GSLV F-16 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నాయి. దీనికి నిస్సాన్ అనే నామకరణం చేశారు. ఈ నిస్సాన్ అనే రాకెట్ కన్నా సక్సెస్ అయితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు దాకా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం గారు అంతా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఇటు భారతదేశ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పడానికి ఇస్రో సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని సైన్స్ ఎగ్జిబిషన్ నుండి.